హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రవి సింధు ఛానల్. సో ఈరోజు మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేయబోతున్నా. మిరాయి మూవీకి వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ నుంచి ఇలా రైనీగా ఉంది. సో మేము ప్లాన్ చేసాము ఈరోజు ముందే బుక్ చేసుకొని. సో ఇలా బయటకు వెళ్తుంటే ఇలా ఎవరో రెనోవేట్ చేస్తున్నట్టున్నారు అపార్ట్మెంట్. సో అలాగే మేము చాలా రేర్గా మూవీస్కి వెళ్తుంటాం ఇక్కడ. సో నేను చాలా 2 years అయిపోయింది ఈ సినిమాకి వెళ్ళి. ఇండియాలో వెళ్ళాము అవతార్ మూవీకి. సో ఇక్కడ మళ్ళీ వెళ్ళాలనిపించి తెలుగు మూవీ అయితే బాగుంటుందని వెళ్ళామన్నమాట. ఫ్యామిలీతో అయితే ప్లాన్ చేయలేను, కిడ్తో అయితే అవ్వదు. సో ఇలా ఫ్రెండ్తో ప్లాన్ చేశాను అనమాట. సో తర్వాత ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి వెదర్ చాలా చేంజ్ అయిపోయింది. చాలా కామ్గా డీసెంట్గా ఉంది వెదర్. సో ఇలా మేము జర్నీ చేసాము. ఒక 1 hour 7 minutes అలా పట్టిందనమాట మేమున్న ప్లేస్ నుంచి థియేటర్కి. సో ఇలా బస్ డైరెక్ట్ ఉందని బస్ వెళ్ళిపోయాం మేము. సో ఇలా థియేటర్ ముందు చాలా స్పేషియస్గా చాలా కామ్గా ఉందన్నమాట. జనాలైతే ఎవరు అంతగా కనిపించలేదు. సో మేబీ మేమే చేసుకున్నామేమో, క్రౌడ్ ఎక్కువ లేదనేసి అనుకొని ఇంకా చూస్తూ వెళ్తూ ఉన్నాము. సో మన ఇండియాలో అయితే థియేటర్ ఇలా ఉండదన్నమాట, చాలా చాలా క్రౌడీగా ఉంటుంది. సో ఇలా మేము థియేటర్ ముందుకు వచ్చాము. సో లోపలికి వెళ్తే కూడా ఎవరు అంత కనిపించలేదు. ఒక 1 or 2 members ఉన్నారు. మేము 20 minutes ముందే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాము ఎలా ఉంది ఏందని. చాలా స్పేషియస్గా ఉంది, క్రౌడ్ లేదు. సో ఇలా ఏదో బయట కొంచెం ఇలా పోస్టర్స్ పెట్టారు హాలీవుడ్ పిక్చర్స్ సంబంధించి. సో ఇక్కడ మేబీ 2 or 3 members అలా కూర్చొని ఉన్నారు. సో ఇలా పాప్కార్న్ కూడా బయట పెట్టేశారు, చూస్తూ ఉన్నాము. సో ఇంకా వాళ్ళు 10 minutes ముందు లోపలికి వెళ్ళొచ్చారు. సో వెళ్తే ఇంకా మేము హాల్ చూస్తున్నాము. హాల్ చూసే చాలా స్పేషియస్గా ఉంది. క్రౌడ్ కూడా అంతగా ఏం లేకుండే స్టార్టింగ్. ఇంకా మేము మేబీ తొందరగా వచ్చామనేమో. సో ఇంకా మేము అలా కూర్చొని చూస్తూ ఉంటే ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. సో తెలుగు పీపుల్ ఇంకా తెలుగు మాటలు వింటుంటే చాలా కొత్తగా అనిపించింది. స్వీడన్లో ఎక్కువగా ఇండియన్స్ ఉంటారు కానీ వేరే వేరే లాంగ్వేజెస్ ఉంటారు, కానీ అందరు తెలుగు పీపుల్ ఒకటే చోట గ్యాదర్ అయ్యి ఇంతమంది చాలా ఇండియాలో ఉన్నంత ఫీల్ అయ్యాను నేను. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ స్టోరీ, విజువల్స్ అండ్ ఎమోషన్స్ సూపర్గా కనెక్ట్ అయ్యాయి అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. అయితే ఇది నా స్మాల్ స్వీడన్ మిరాయి మూవీ వ్లాగ్. ఈ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.